సభా అధ్యక్షులు రామచంద్రం రెడ్డి అంకుల్ గారికి, అలాగే సత్యనారాయణ అంకుల్ గారికి, ఎస్ఎల్ఎన్ హోమ్స్ అసోసియేషన్ సొసైటీ సభ్యులందరికీ పేరు పేరున అన్నలు, నా తమ్ముళ్ళు, అలాగే పెద్దలు, అక్కలు, అమ్మలు అందరికీ పేరు పేరున నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఈరోజు ఇక్కడ మీరందరూ కలిసి ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఎస్ఎల్ఎన్ అంటే ఒక కుటుంబం. అందులో నేను మీ ప్రతి ఇంటిలో ఒక బిడ్డగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా ఉంచి జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక అవకాశం అంటూ వస్తుంది. అలాంటి అవకాశం నాకు వచ్చినప్పుడు మీరందరూ నా వెన్నంటి ఉండి, ముందుగా ఎస్ఎల్ఎన్ ఫ్యామిలీ నాకు ఈరోజు 5 సంవత్సరాల క్రితం జరిగిన రోజు కూడా గుర్తుంటుంది. ఎస్ఎల్ఎన్ హోమ్స్ ముందు నుంచి అక్కడ మల్లారెడ్డి నగర్ వరకు కూడా అడుగడుగున నిల్చొని ఎలక్షన్స్ రోజు ప్రతి ఒక్కరూ చేసిన కృషిని నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. అలాగే మన మధ్యన లేని చారి అంకుల్ గారిని కూడా గుర్తు చేసుకుంటున్నాను. అప్పుడు ఎలక్షన్లో చాలా సపోర్ట్ చేశారు అంకులు. అలాగే ఇలాంటి అవకాశము వచ్చినప్పుడు నా వెన్నంటి ఉన్నారు. ఈ 13వ వార్డుకు సంబంధించి నేను మున్సిపాలిటీ ఫండ్స్ నుంచి అయినా, మా సొంత నిధుల నుంచి అయినా ఏవైనా కార్యక్రమాలు నిర్వహించినామంటే ఎస్ఎల్ఎన్ హోమ్స్కి మిగిలిన కాలనీ కంటే కూడా ఎస్ఎల్ఎన్ హోమ్స్కి పెట్టింది చాలా తక్కువ. కానీ మీ అందరి ఆత్మీయత ఎల్లప్పుడూ మాపై చాలా గౌరవంగా అనిపిస్తుంది. ఎస్ఎల్ఎన్ ఫ్యామిలీ అంటే ఒక కుటుంబం. ఇలాంటి కుటుంబం నేను ఒక 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం కదా. 5 సంవత్సరాలు ఇంటికి పరిమితమైన నన్ను 5వ సంవత్సరం ఒక అవకాశం వచ్చినప్పుడు మీ అందరి ఆత్మీయత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మర్చిపోను. ఇంకా జీవితాంతం కూడా మీ అందరిని ఇలాగే గుర్తుపెట్టుకుంటాను. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. ఇక్కడ ఆత్మీయ సమ్మేళన అంటారు కానీ మన కుటుంబంలో ఒక అందరం కలిసి చేసుకున్న ఇది ఒక గెట్ టుగెదర్ అనుకుంటున్నామో. మన కాలనీ నెంబర్స్ అందరికీ, మన రామచంద్రరెడ్డి సార్కు, సత్యనారాయణ సార్కు, మన కాలనీ నెంబర్స్కు, మన ప్రశాంత్ అయినా, శ్రీకాంత్ అయినా, కమిటీ నెంబర్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా. ఈ అవకాశం అందరికీ కలిగిచ్చినందుకు, ఇక్కడ పెట్టినందుకు, మా 5 సంవత్సరాలు అయిపోయినందుకు. కానీ బాధాకరం ఏంటంటే మన కాలనీలో మున్సిపల్ ఫండ్ ఏది పెట్టలేను అసలు. ఈ కాలనీలో గవర్నమెంట్ నుంచి, మన మున్సిపాలిటీ నుంచి ఒక్క వర్క్ కూడా చేపించలేకపోయినా. ఎందుకంటే ఆల్రెడీ ముందు సర్పంచ్ ఉన్నప్పుడు కాటా సీనన్న ఒకటే బోర్ వేయించి పైప్ లైన్ వేయించింది, అంతేగాని వేరే ఏది గవర్నమెంట్ నుంచి మనకు రాలేదు. ఎందుకంటే ముందు మనమే సొసైటీకైనా మంచి షేర్ చేసుకొని కట్టుకున్నాం. ఏది రోడ్ వేసుకున్న సొసైటీ నుంచి కొన్ని నా సొంత నిధులతో కొన్ని చేసుకున్నాం. కానీ ఇది ఎవరు ఒక మాట కూడా అడగలేరు, అన్న ఈ పని చేయలేవు మా కాలనీలా అని ఒక్క మాట కూడా ఇంతవరకు ఎవరు, చిన్న నుంచి పెద్ద వరకు ఎవరు అడగలేరు. నాకు ఇంత సపోర్ట్ చేసినందుకు చాలా సంతోషకరం. ఎందుకంటే మన ఎస్ఎల్ఎన్ కాలనీ అంటే మన కుటుంబం అనుకుంటా, నేను మా ఇల్లు ఇది అనుకుంటా. ఎందుకంటే ఇంటి తల్లిదండ్రులు ఎట్లా చెప్తారో అట్లా శివ సార్ అయినా, రామచంద్రరెడ్డి, సత్యనారాయణ సార్ అందరూ అన్న ఇట్లా అదే అని చెప్తారు. అది అందుకనే ఈ షెడ్డు శ్రీనివాస్ గౌడ్ సర్పంచ్ ఉన్నప్పుడు వేయించిండు సొంత నిధులతో. ప్లస్ అట్లనే కౌన్సిలర్ టికెట్ కూడా శ్రీనివాస్ గౌడ్ అప్పుడు మహిళా రిజర్వేషన్ వచ్చినప్పుడు శశి లవణ్య నుంచు ఏం కాదు, మీ కాలనీ సపోర్ట్ ఉంది, ఫస్ట్ మన కాలనీ ఏలెత్తి చూపెట్టిండు. మీ కాలనీ ఏకతాటిగా ఉంటుంది, 2-3 సార్లు వచ్చినా కంపల్సరీ మీ కాలనీ అందరు కలిసి గెలిపించుకుంటారు అన్నాడు. అట్లనే ఆ విధంగానే గెలిపించుకున్నాం. మీకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ఒక ధన్యవాదాలు. ఎన్నికై పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. అతడు మనలో ఒకడైనందుకు చాలా గర్వపడుతున్నాను. మన 13వ వార్డుకు కూడా కౌన్సిలర్ మన కాలనీ నుండి ఎన్నికై దిగ్విజయంగా 5 సంవత్సరాలు పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. 13వ వార్డు కౌన్సిలర్గా ఉన్న శ్రీమతి జి లావణ్య సిద్ధిరెడ్డి గారు చాలా గొప్ప పాలన అందించారు.
13వ వార్డులోని దాదాపు అన్ని కాలనీల్లో వీరు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అమీర్పూర్లోని మన 13వ వార్డులో జరిగిన అభివృద్ధి అన్ని వార్డులకు కూడా ఒక దిక్సూచి. ప్రతి కాలనీలో కూడా సీసీ రోడ్డు వేయించారు. మన కాలనీలో కూడా మన అసోసియేషన్తో కలిసి సొంత నిధులతో సీసీ రోడ్డు వేయించడము జరిగింది. వీరు ఇలాగే అంచెలంచెలుగా ఎదగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాం. జై హింద్. కౌన్సిలర్ శ్రీమతి లావణ్య శశిధర్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అమీన్పూర్ పట్టణ అధ్యక్షులు శశిధర్ రెడ్డి గారు, మిగతా సభ ముందున్న పెద్దలందరికీ నమస్సుమాంజలి. నేను దాదాపు 5 సంవత్సరాలు ప్రెసిడెంట్గా పనిచేశాను. పనిచేసిన కాలంలో ప్రతి కార్యక్రమంలో శశిధర్ రెడ్డి గారే ముందుండి మాకు సలహాలు ఇవ్వడం కానీ, లేకపోతే ప్రతి పనిలో తనే ముందుంటూ అన్నీ మాకు మార్గదర్శకత్వం వహిస్తూ అన్ని పనులు సక్రమంగా కొనసాగేటట్టు చేయడం జరిగింది. ముఖ్యంగా నేనున్నప్పుడు ఈ 2వ దఫాగా ఈ సీసీ రోడ్డు వేసుకున్న దాని కార్యక్రమంలో దాదాపు 4 లక్షలు సీసీ రోడ్లకు అవుతే అందులో 50% వారి స్వంత జేబులోంచే మనకి ఇవ్వడం జరిగింది. ఇంకా ఇట్లాంటి అంటే అంతకుముందు అంటే మిగతా మాట్లాడే వాళ్ళు లేకుండొచ్చు, షెడ్డు నిర్మాణం కానీ, మన గణేష్ మండపం కానీ, తర్వాత మన కౌన్సిల్ మన ఆఫీస్ కానీ, ఇవన్నీ నిర్మాణాల్లో ఆయన పాత్ర ఎంతో ఉంది. ఇంకా ఎన్నో కార్యక్రమాలు మన డ్రైనేజ్ సమస్యలు వచ్చినప్పుడు కానీ, లేకపోతే విద్యుత్ సమస్యలు వచ్చినప్పుడు కానీ, ఇంకా ఏ కార్యక్రమమైనా ఈవెన్ పర్సనల్ కూడా ఇట్లాంటి కార్యక్రమాలన్నిటికీ చేదోడు వాదోడుగా ఉంటూ వారు ఎన్నో కార్యక్రమాల్ని మన కొరకు నిర్వహించడం జరిగింది. నిజంగా వారిని అభినందించక తప్పదు. అట్లే వారు ఈ మధ్య కాలంలో రాజకీయంగా కూడా బాగా ఎదిగారు. నోడవు ఇంకా 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 ఎదగాలని, వారి శేష జీవితంలో ఇంకా రాజకీయంగా చాలా పైకి పదోన్నతులు వహించాలని, ఇంకా మంచి మంచి కార్యక్రమాలు అందరికీ అందిస్తూ ప్రజాసేవలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. ఇంటింటి బోర్ ఎలాగో ఉన్నా అందరికీ కూడా వాటర్ సరిపోవు కాబట్టి అప్పటి మన కాటా శ్రీనివాస్ గౌడ్ గారు అమీన్పూర్ సర్పంచ్గా ఉన్నారు అప్పుడు శశన్న వాళ్ళతో మాట్లాడి, లేదు మా కాలనీకి సపరేట్గా పైప్ లైన్ కావాలి అని వారితో మాట్లాడి మన కాలనీకి అందరికీ ప్రతి ఒక్కరి బోరు కాకుండా కాలనీ మొత్తానికి ఒక బోరు కావాలని అక్కడ ఒక బోర్ వేయించి ప్రతి ఇంటికి కూడా పైప్ లైన్ అప్పుడే తవ్వించారు. మనకు మిషన్ భగీరథ రాకముందే మన ఇంటికి పైప్ లైన్ నీళ్ళు వచ్చాయి. అది కేవలం మన శశిధరన్న వల్ల మాత్రమే జరిగింది. ఆ తర్వాత శశన్న కొత్తలో మన కౌన్సిలర్ అయిన కొత్తలో పదవి ఎక్కారు. పదవి ఎక్కిన తర్వాత అప్పటికే 1 year మాత్రమే అయింది. మన అవసరం వచ్చింది. లేదు మనకు రోడ్డు మొత్తం, నిజానికి మనం అందరం కూడా బిల్డర్ దగ్గరికి వెళ్ళి తలా 20 వేలు వేసి కొత్త రోడ్డు వేయించుకున్నాం. కానీ ఆ రోడ్డు పాడైపోయింది. వర్షం వస్తే ప్రతి ఇంటికి కూడా నీళ్ళు, దోమలు, బురద. సరే ఏం చేద్దాం, రోడ్డు వేయిద్దాం. మళ్ళీ రోడ్డు వేద్దామా అంటే, మన సొంత ఫండ్స్ వేద్దామా అంటే ఎవరింటికి పోయినా కొడతారు మనల్ని. స్థానిక పెద్దలు, మిత్రులు మరియు ప్రియమైన మా కాలనీ వాసులందరికీ నమస్కారం. ఈరోజు మనందరం ఇక్కడ ఒక విశిష్టమైన సందర్భం కోసం ఇక్కడ కలిసాం. మా కాలనీలో 5 ఏళ్లుగా కౌన్సిలర్గా అద్భుతమైన సేవలు అందించిన మా గౌరవనీయులైన జి లావణ్య శశిధర్ రెడ్డి గారికి మనం హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేయడానికి ఈ సభ ఏర్పాటు చేసుకున్నాం. జి లావణ్య శశిధర్ రెడ్డి గారు తన పదవీ కాలంలో ఎంతో కృషి చేసి మా కాలనీలో అనేక అభివృద్ధి పనులను విజయవంతంగా పూర్తి చేశారు. కాలనీలో అభివృద్ధి కోసం అవసరమైన సీసీ రోడ్లు, సీసీ కెమెరాలు, మంచినీటి పైప్ లైన్లు, మరెన్నో అభివృద్ధి పనులు చేశారు. ఒక కౌన్సిలర్గా మాత్రమే కాకుండా మా కుటుంబ సభ్యులుగా, స్నేహితులుగా మాతో ఎంతో ఏకమై ప్రజా సమస్యలను వాటి తగిన పరిష్కారాలు తీసుకొచ్చారు. కాలనీలో సురక్షితమైన వాతావరణం, అభివృద్ధి, ప్రజల కోసమే శ్రమించారు. అదే నిజమైన నాయకత్వం అంటే. ప్రజలకు సేవ చేయడం, వారి కోసం కృషి చేయడం, భవిష్యత్తు తరాలకు మేలు చేయడం, అభివృద్ధి కార్యక్రమంలో అమలు చేయడంలో ఇవన్నీ జి లావణ్య శశిధర్ రెడ్డి గారి నిదర్శన. వీరి పదవి కాలం పూర్తయినప్పటికీ వీరి సేవలు, వీరి పనులు, వీరి మార్గదర్శనం మాత్రం ఎప్పటికీ మాకు ఆదర్శంగా నిలిచిపోతాయి. థ్యాంక్ యూ. గ్యాదరింగ్స్ ఎప్పుడు చేస్తాము అంటే వినాయక చవితి సందర్భాల్లో చేస్తాం మనము. అక్కడ ఏంటంటే
దేవుని మీద భక్తితోటి అందరూ కూడా వస్తుంటాము. దేవునికి మనము మన భక్తితోటి పూజలు చేస్తుంటాము. ఆ విధంగా గ్యాదరింగ్ అవుతుంటాము. కానీ ఎలాంటి సందర్భము లేకుండా వినాయక చవితి లాంటి విషయాల్లోనే కాదు, మన కుటుంబం అనేది ఎప్పుడు కూడా అందరికీ చేదోడు వాదోడుగా ఉంటాము, అందరం కలిసి ఉంటాము అని సొసైటీకి తెలియజేయడానికి ఒక్కొక్కసారి ఇలాంటి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. మనకు ఎలాంటి పొరపొచ్చాలున్నా కూడా, ఎలాంటి డిఫరెన్సెస్ ఉన్నా కూడా ఇలాంటి సమ్మేళనాలు మనకు అవి తొలగిపోవడానికి, క్లియర్ చేసుకోవడానికి ఎంతో హెల్ప్ చేస్తాయి మనకు. ఇలాంటి సమ్మేళనాలు ప్రతి ఒక్కటి కూడా ప్రతి కుటుంబంలో కావచ్చు, కాలనీలో కావచ్చు, సొసైటీలో కావచ్చు, ఇలాంటివి అనేది చాలా అవసరము. అందుచేబట్టే మనము మధ్యలో చూస్తుంటాం. మనము కులానికి సంబంధించి సమ్మేళనాలు, అలాగే మనకు కుటుంబానికి సంబంధించి సమ్మేళనాలు, అదేవిధంగా మనకు విద్యార్థులకు సంబంధించి సమ్మేళనాలు అని మనం చూస్తుంటాం. మనం గ్యాదరింగ్ బై స్టూడెంట్స్, ఓల్డ్ స్టూడెంట్స్, గ్యాదరింగ్ బై అల్యూమినై, గ్యాదరింగ్ బై కరెంట్ స్టూడెంట్స్, గ్యాదరింగ్ బై రెడ్డి క్యాస్ట్ పీపుల్, గ్యాదరింగ్ బై వైశ్య పీపుల్, గ్యాదరింగ్ బై బ్లా 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 సో అండ్ సో. అంటే మనము డిఫరెంట్ విధాలుగా మనకు ఇలాంటి సమ్మేళనాలు మనం చేస్తాము. అలాంటి సమ్మేళనమే ఈరోజు మన ఎస్ఎల్ఎన్ హోమ్స్లో మొదలు పెడుతున్నాము. ఇలాంటి ఒక బిల్డింగ్కి ఇది ఒక బునాది. మీ యొక్క బిల్డింగ్ ఇంకా చాలా పెద్ద వరకు పెద్ద భవనంగా అది నిర్మాణం అవ్వాలి. మేమంతా దానికి చూడాలని ఆశ ఉంది. దానికి నేను ఒక షాయరీ చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఒక లీడర్గా ఎదగాలంటే యాక్చువల్లీ లీడర్గిరి అనేది అన్నని వెతుకుంటూ వచ్చింది. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరికి కోసం ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక మంచి పని చేయాలి, ఆ ఆలోచనతో వచ్చారు. కాబట్టి ఆ ఆలోచననే ఆయన ఎందుకంటే ఈ లెవెల్కి తీసుకొచ్చింది. भगवान ने हीरा सभी को बनाया है, भगवान ने हीरा बनाने वाले सभी को बनाया है. फर्क इतना है जो ज़्यादा घिसता जितना